హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు ప్రతిరోజు బొట్టు పెడతారా లేదా కేవలం అలవాటుగా మాత్రమే పెడుతున్నారా? బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న అసలు సీక్రెట్ మీకు తెలుసా? ఈ వీడియో చివరి వరకు చూస్తే బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న శాస్త్రం, ఆధ్యాత్మికం, ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయి. అసలు బొట్టు అంటే ఏమిటి? బొట్టు అంటే కేవలం అలంకారం మాత్రమే కాదు, అది మన భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన గుర్తు. ప్రాచీన కాలం నుంచే మహిళలు మరియు పురుషులు కూడా బొట్టు పెట్టుకునేవారు. ఇది మన మతం, సాంప్రదాయం, గౌరవం యొక్క గుర్తు. ముఖ్యంగా అది ఆజ్ఞాచక్రం, థర్డ్ ఐ పాయింట్ దగ్గర పెట్టుకుంటారు. శాస్త్రీయ కారణం: మన కళ్ళ మధ్య ఉన్న ప్రదేశాన్ని ఆజ్ఞాచక్రం అంటారు. ఇది మన మెదడు, మనసు కంట్రోల్ చేసే పవర్ సెంటర్. బొట్టు పెట్టుకోవడం వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అలాగే స్ట్రెస్ కూడా తగ్గుతుంది, మైండ్ కామ్గా కూడా ఉంటుంది. అందుకే పాతకాలంలో పెద్దలు తప్పకుండా బొట్టు పెట్టుకునేవారు. బొట్టు మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. దుష్ట దృష్టి అంటే దృష్టి నుంచి రక్షణ కూడా ఇస్తుంది. పూజలు, వ్రతాలు చేసే సమయంలో బొట్టు పెట్టుకోవడం వల్ల మన దైవంతో కనెక్షన్ బలపడుతుంది. ఎరుపు బొట్టు అంటే శక్తి, లక్ష్మీదేవి కృపకు సంకేతం. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం. కుంకుమలో ఉన్న సహజ పదార్థాలు మన చర్మానికి కూడా మంచివే. బొట్టు పెట్టే ప్రదేశంలో నరాలు ఉంటాయి. అక్కడ ప్రెజర్ పడడం వల్ల హెడేక్ తగ్గుతుంది, స్లీప్ బెటర్ అవుతుంది. ఇది ఒక న్యాచురల్ యాక్యుప్రెజర్ పాయింట్లో పనిచేస్తుంది. బొట్టు పెట్టుకోకపోతే, ఒకవేళ బొట్టు పెట్టకపోతే ఏమవుతుంది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చాలామంది బొట్టు పెట్టడం మానేశారు, కానీ అది కేవలం ఫ్యాషన్ కాదు, మన సంస్కృతికి సంబంధించినది. బొట్టు పెట్టకపోతే పెద్ద నష్టం ఏమీ లేకపోయినా దానివల్ల వచ్చే పాజిటివ్ ఎనర్జీ మాత్రం మిస్ అవుతారు. ఇప్పుడు మీకు క్లియర్ అయింది కదా బొట్టు ఎందుకు పెట్టుకోవాలో. ఇది కేవలం ఒక అలవాటు కాదు, మన శరీరం, మనస్సు, ఆత్మకు సంబంధించిన ఒక పవర్. ఇక నుంచి బొట్టు పెట్టడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.